Hello you all, welcome to my channel or welcome back to my channel. I am Gayatri Mehal. So ఈ రోజు నేను చేసే ఒక గొప్ప ఘనకార్యం ఏమిటంటే బాంబిలానీస్. ఫ్యాన్సీగా బాంబిలానీస్ అని అంటారు. నార్మల్గా అయితే స్టఫ్డ్ డోనట్స్ అన్నమాట. మా ఊర్లో ఒక హోమ్ బేకర్స్ నుంచి ఆర్డర్ చేస్తే చాలా బాగున్నాయి. సో అవైతే ఈరోజు ఇంట్లో ట్రై చేస్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు అన్ ఎక్స్పెరిమెంట్ సెషన్. రైట్ నౌ ఐఎమ్ ఇన్ ది కిచెన్. ఇలా అన్ని ప్రెప్ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఈస్ట్ కోసం ఇలా వామ్ మిల్క్ తీసుకున్నాం. అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నీ. అండ్ దెన్ ఈస్ట్లో ఇలా షుగర్ వేసుకుని దానిలో వామ్ మిల్క్ యాడ్ చేసేసుకుని లంప్స్ లేకుండా అయితే మిక్స్ చేసేసుకున్నాం. అండ్ దెన్ ఒక బిగ్ బౌల్లోకి మైదాని తీసుకుని అందులో ఇలా బటర్ని అయితే యాడ్ చేసాం. అండ్ దాన్ని ఇలా మిక్స్ చేసాం. ఇది చేసేలోపే ఈస్ట్ ఇలా రైజ్ అయింది. ఆ ఈస్ట్ని ఇలా డోలోకి వేసేసాం. వేసి దాన్ని బాగా మిక్స్ చేసి ఇలా ఒక మంచి డో కింద ఫామ్ చేసి ఉంచేసాం. అండ్ దెన్ ఆ డో మీద ఇలా ఒక ప్లేట్ పెట్టేసి కవర్ చేస్తా. 1 అవర్ తర్వాత డో చూస్తే మంచిగా రైజ్ అయ్యి ఫ్లఫీగా అయిపోయింది. దెన్ ఒక ప్లేట్లోకి ఇలా మైదా స్ప్రింకిల్ చేసుకుని డోని అయితే ఈ ప్రాసెస్లో ఇలా రౌండ్గా చేసేసుకున్నాం. ఇలా ఫోల్డ్ చేస్తే క్రాక్స్ రావంట. సో ఈ డౌ బాల్స్ని కాసేపు రెస్ట్ పెట్టాక ఇలా మంచిగా మళ్ళీ రైజ్ అయ్యాయి. సైజ్ అయితే ఇలా మంచిగా డబుల్ అయ్యింది. సో ఈ లోపు నేను ఏం చేశానంటే ఇలా పౌడర్డ్ షుగర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ ఒక ట్రయల్ వేద్దామని చెప్పి ఇలాగ ఫ్రై చేసాం. సో ఇది ఫ్రై అయిన తర్వాత ఎందుకో డౌట్ వచ్చి లోపల ఒకసారి కట్ చేసి చూస్తే లోపల అన్ఫార్చునేట్గా ఫ్రై అవ్వలేదు సరిగ్గా. దాంతో నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను, మిగతా కూడా అవ్వవేమో అని. కానీ మమ్మీ ఇంటెలిజెంట్ కదా, దాన్ని మొత్తానికి ఏదో చేసి ఫ్రై అయితే చేస్తారు. అండ్ టచ్ వుడ్ నెక్స్ట్ వన్నీ చాలా బాగా వచ్చాయి. వాటిని అయితే తీసేసి ఇలా పౌడర్ షుగర్లో వేసి కోట్ చేస్తాం. చూడ్డానికైతే సేమ్ అలా బాంబిలానీస్లో అయితే రాలేదు, కానీ నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. సో ఫస్ట్ ఒకటైతే టేస్ట్ చేసేద్దామని చెప్పి న్యూటెల్లా వేసి ఇలాగా స్టఫ్ చేసాం. అది టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు. దీన్ని ఇలా బ్రేక్ చేస్తే లోపల మంచిగా చాక్లెట్ అయితే ఫిల్ అయిపోయింది. సో ఇంకా ఆ కాన్ఫిడెన్స్తో మిగతావన్నీ కూడా ఫ్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ వాటికి ఏం చేసామంటే ఇలాగ ఒక చిన్న బటర్ షీట్ లాంటిది తీసుకుని అందులో న్యూటెల్లా వేసి పైపింగ్ బ్యాగ్లా చేసుకున్నాం.
ఫైనల్లీ ఇలా అయితే సక్సెస్ అయింది. సో యా, దట్ వాజ్ ద డోనట్ ట్రైల్. సో ఫస్ట్ టైం అయితే చేసాం ఇంట్లో, నేను మా మమ్మీ కలిపి ఒక చిన్న ట్రైల్ వేసాము. సో చూడడానికి అంత బాగా రాలేదు కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. నేను మా మమ్మీ ఎప్పటి నుంచో ట్రై చేద్దామని చూస్తున్నాము. ఫైనలీ వి గాట్ టైమ్ అండ్ వి డిడ్ ఎ స్మాల్ ఎక్స్పెరిమెంట్. బాగానే వచ్చాయి కానీ ఇంకొన్ని టిప్స్ ఏవో ఫాలో అవ్వాలనుకుంటా. విల్ డెఫినెట్లీ ట్రై నెక్స్ట్ టైం. మీకు గనక ఏమైనా టిప్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ బిలో, మేము మళ్ళీ తప్పకుండా ట్రై చేస్తాం. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చేది, అసలు అన్నీ అయిపోయి అప్పుడే తినేసాం. ఐఎమ్ అ స్వీట్ టూత్, నాకు డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం, ఏ స్వీట్ అయినా కూడా చాలా ఇష్టం నాకు. సో ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఎనీ మోర్ డెజర్ట్ కుకింగ్ వీడియోస్ ఆర్ నార్మల్ కుకింగ్ వీడియోస్, ప్లీజ్ comment below what should I do. I will bring much more fun content to you like this. If you're still watching, thank you so much. Please like the video and please hit the subscribe button below and share it with your friends and family. So yeah, that's it for the video. Thank you so much. See you in the next vlog. Until then, take care. Bye bye.